నమస్తే, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. తెలంగాణలో ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత పిటిషన్ రాజకీయంగా కాకరేపుతోంది. అయితే దానం నాగేందర్ ను కాపాడుతోంది బీఆర్ఎస్ఏ అని అటు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ అయితే అన్నారు. ఇక దానం నాగేందర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు సుప్రీంకోర్టులో అఫిడవిట్ బీఆర్ఎస్ దాఖలు చేసిన విషయం స్పీకర్ విచారణలో బయటపడిందన్నారు. ఈ విషయాన్ని ఇంతకాలం ఎందుకు దాచిపెట్టారని ఏలేటి ప్రశ్నిస్తున్నారు. ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ లు కలిసి నాటకం ఆడుతున్నారని వారు అంటున్నారు. ఇదే అంశంపై వాళ్ళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఏదేమన్నప్పటికీ కూడా అటు బీఆర్ఎస్ వేసిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సంబంధించి అందులో 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఆల్రెడీ స్పీకర్ అయితే క్లీన్ చిట్ ఇచ్చేయడం జరిగింది. ఇంకా ఈ ఇద్దరు కడియం శ్రీహరి అండ్ దానం నాగేందర్ వీళ్ళిద్దరే కీలకంగా అయ్యారు. అయితే నెక్స్ట్ కడియం శ్రీహరిది కూడా విచారణ ఉంది. అయితే అంతకంటే ముందు దానం విషయంలోనే ఒక ట్విస్ట్ అయితే కొత్తగా వెలుగులోకి వచ్చింది. అసలు అఫిడవిట్ సస్పెండ్ చేస్తున్నట్టు ఈ అఫిడవిట్ ఇవ్వడం ఏంటి అని కూడా ఒక రకంగా మాట్లాడుతున్నారు. ఇది నిజమా ఏంటి, ఇవన్నీ విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు బచ్చు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, అండ్ అదేవిధంగా రామరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అండ్ అనలిస్ట్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. ముగ్గురికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ శ్రీనివాస్ గారు, మీతోనే స్టార్ట్ చేద్దాం. సో ఏంటి అసలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి కమెంట్స్ చూస్తుంటే కూడా ఆల్రెడీ బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది సుప్రీంలో అంటూ కూడా అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. ఈ విషయం ఇన్ని రోజులు ఎందుకు దాచిపెట్టేశారంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఒకసారి ఆ క్లారిటీస్ ఇవ్వండి. మొట్టమొదట జీ న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే. నాకు ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తన ఎమ్మెల్యేలు పార్టీ విడిచి వెళ్లిండ్రు, దీనిపైన చర్య తీసుకోవాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేసింది. స్పీకర్ గారు చర్య తీసుకోకపోతే స్పీకర్ గారి పైనే ఒత్తిడి తీసుకొచ్చే విధంగా సుప్రీంకోర్టు ద్వారా ఒత్తిడి తీసుకొచ్చింది, విచారణ చేపట్టింది. ఇప్పటికీ 8 మంది ఎమ్మెల్యేలను క్లీన్ చిట్ ఇచ్చింది. దీంట్లో మళ్ళీ బీఆర్ఎస్ నే తప్పుపట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది బీజేపీ. అంటే బీజేపీ కాంగ్రెస్ తోని అంటకాగుతుందా, బీఆర్ఎస్ ని ప్రజల మధ్యన దోషిగా నిలబెట్టాలని ప్రయత్నం చేస్తుందా? దొంగే దొంగ అన్నట్టుగా ఉందండి. ఇప్పుడు అందరికి తెలుసు, ఇట్ ఈస్ అన్ ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు ఆయన దానం నాగేందర్ గారు ఏఐసిసి ఇచ్చినటువంటి లిస్ట్ లో ఆయన పేరు ఉంది. సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండ్రు కాంగ్రెస్ గుర్తు పైన. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇంతకంటే రుజువు ఏం కావాలా? మళ్ళా దాంట్లో సుప్రీంకోర్టులో సస్పెండ్ చేసినట్టు అఫిడవిట్ ఇచ్చి చెప్పలేదు. ఇంకా చెప్పేది ఏంది? ఎవరికి ఏం చెప్పాలా? వాళ్ళు బహిరంగంగానే తప్పు చేసిండ్రని సమాజానికి, ప్రజలకు, ప్రభుత్వానికి, చట్టానికి, అది ఏంటి మీడియా ద్వారా, నేరుగా పోటీ ద్వారా అందరికి తెలిసిన తర్వాత మళ్ళా బీఆర్ఎస్ పార్టీని తప్పుపట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మహేశ్వర్ రెడ్డి గారు. అంటే బీజేపీతోని బీజేపీ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీతోని ఈ రాష్ట్రంలో గాని, జాతీయ స్థాయిలో గాని, అంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో కాంగ్రెస్ ఎట్లాగో అదేంటి సంవిధానం పట్టుకొని వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటారు అనుకోండి ప్రతి విషయంలో. మొన్న ఫారిన్ డీల్స్ గాని ఇవన్నీ వ్యతిరేకిస్తున్నారు. కాకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కూడా అన్ని విషయాలలో సఖ్యత అనర్థాన్ని కలిసిపోయి పని చేస్తూ ఉన్నది అని చెప్పడానికి మహేశ్వర్ రెడ్డి గారి వ్యాఖ్యలే నిదర్శనం అని నేను భావిస్తున్నాను. ఇంతకంటే దారుణం ఏముంటది? బీఆర్ఎస్ పార్టీ చెప్పండి శ్రీనివాస్ గారు, నిజంగానే సస్పెండ్ చేసిందా బీఆర్ఎస్ దానం నాగేందర్ ని? ఏమైనా క్రమశిక్షణ చర్యలు ఇలాంటివి తీసుకున్నారా? ఆ సస్పెండ్ చేసిన అఫిడవిట్ ని సుప్రీంకోర్టులో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? కోర్టు అడిగినటువంటి అంశాల పట్ల పార్టీ స్పందిస్తుందండి. ప్రజలకు మేము ఇప్పుడు వీళ్లకు బీజేపీ పార్టీకి అయితే మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కదా. బీజేపీ పార్టీకో ఇంకెవరికో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు పైన మేము సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు సుప్రీంకోర్టు ఏదైనా అడిగితే పార్టీ డెఫినెట్ గా దానికి అనుగుణంగా స్పందిస్తుంది కదా. అంటే సస్పెండ్ చేస్తారా? లెక్క ప్రకారం చూస్తే బీఆర్ఎస్ దానం నాగేందర్ ను సస్పెండ్ చేస్తారని నేను అడుగుతున్నా. యాక్చువల్ గా నాకు కూడా పెద్దగా అది సస్పెండ్ చేసినట్టయితే అవగాహన లేదండి. నేను అందుకోసమనే స్పష్టంగా మీకు చెప్పలేకపోతున్నా. అంటే కావాలనే సైలెంట్ పాటిస్తున్నారేమో అని చెప్పేసి కదా అక్కడ ఏలేటి అన్నారు. ఎందుకు ఇన్ని రోజులు దాచారు? దాచడానికి ఇప్పుడు దాచిపెట్టడానికి అదేమైనా ఆస్తా, లేకపోతే దాచిపెట్టడానికి మేము దగ్గర నుంచి దోచుకున్నదా? అదేం కాదు కదా.
మేము ఆయన పైన ఎలిగేషన్ తీసుకొస్తున్నాం కదండి. ఆయన మా పార్టీలో గెలిచిండు, మా పార్టీ నుంచి పోయిండు, వాళ్ళ ప్రైమరీ మెంబర్షిప్ ఏదైతే ఎమ్మెల్యేగా వాళ్ళను సస్పెండ్ చేయాలి, అది లేకపోతే డిస్క్వాలిఫై చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా మళ్ళీ దీంట్లో వాళ్ళకి ఫేవరిజం ఏముంటది? ఎలిగేషన్ చేసిన వ్యక్తి ఫేవరిజం చేస్తుండంటే ఎట్లా చెప్పండి? సరే, ఒకసారి కనుక్కుందామండి. అండ్ అదే విధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి వెంకట